అందరికీ నేను చెప్పేదానికంటే మీ అందరికీ తెలుసు ఈ 4-5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది ఒక మహిళగా. మరి నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 5% ఉంది ఇయర్లీ. 5 సంవత్సరాల్లో 25% పెరగాల్సిన ధరలు ఈ రోజున 100% డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. కాబట్టి ఆదాయం ఏమో తగ్గిపోతా ఉంది చాలా మందికి. రెండోది మందు రూపంలో వచ్చిందంతా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కొంతమంది చనిపోతూ ఉన్నారు. చనిపోతే ఫ్యామిలీలు ఈ రోజున రోడ్డును పడేటువంటి పరిస్థితి. మరి పిల్లల్ని తీసుకుంటే ఉద్యోగాలు లేవు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలని కూడా ఇలా ఉంది ఈ రోజున. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. సో ఒక కుటుంబ వ్యవస్థే ఈ రోజున చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీకు తెలుసు ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత మీకు అందరికీ బాగా తెలుసు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లో రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఆ ఆదాయం అనే దాంట్లో పెరిగితే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వాల్సిందే. కాబట్టి మీరు చెప్పే విధానం ఏంటో నేను తెలుసుకోవాలి. రేపు మీరు పబ్లిక్లోకి వెళ్ళి 10 మందిని కన్విన్స్ చేసేటప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడతారు అనేది కొద్దిగా తెలుసుకుంటే మేము కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలం ఇక్కడ. సో మీరు ఎవరైనా మాట్లాడాలంటే చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నప్పుడు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. అవన్నీ డైరెక్ట్గా వాళ్ళకి కాలేజ్కే పంపించేవాళ్ళు డబ్బులని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మన అకౌంట్లో వేస్తున్నారు. అమ్మఒడి అని చెప్పేసి చేతికిస్తున్నారు, నానబుడ్డి అని చెప్పి అన్ని బయటికి పంపించేస్తున్నారు. ఆ ఒక్కటే చాలు జనాల్లోకండి. చదువు విషయంలో అయితే పిల్లలు విదేశీ విద్య ఉన్న ప్రతి ఒక్కదాన్ని తీసేశారు. ఇప్పుడు అందరూ మన ఉన్న ఆస్తిని మనం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మన పిల్లలు పంపించుకున్నాం. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి విదేశీ విద్య ఇచ్చి ఆయన మన పిల్లల్ని విదేశాలకు పంపించేసి మనం ఎదుగుదలకి ఉపయోగపడ్డారనమాట. అది ఒక్కటి చాలు సార్ చదువుకి. ఇంటి పక్కన 10 మందిని అడుగుతారు, మహా అంటే ఊళ్ళో వాళ్ళందరిని అడుగుతారు. ఒక స్టేజ్ తర్వాత అప్పించేవాడు ఉండడు. ఆదాయం వస్తేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ ఎలక్షన్ గెలవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. రేపు ఆయన ఉంటే ఆదాయం ఈ రాష్ట్రానికి రాదు. పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆదాయం తగ్గినప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే మీకు సంక్షేమ పథకాలన్నీ కట్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి వైపు వెళ్తుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న సంక్షేమ పథకాలు తగ్గవు, ఇంకా అవసరమైతే పెరుగుతాయి అనేది చెప్పాలి మీరు క్లియర్గా. అర్థమైందా? మనకి 10,000 వేస్తున్నారు, ఇన్సూరెన్స్ లేదని మళ్ళీ అడుగుతున్నారు, 10,000 అడుగుతున్నారు, రోడ్ ట్యాక్సీ లేదని అడుగుతున్నారు. ప్రతిదీ మనకి 10,000 ఇచ్చి 20,000 30,000 వసూలు చేస్తున్నారండి ఈ గవర్నమెంట్లో. అదే మన బాబు గారు వస్తే మనకి దుస్థితి ఉండదు. దయచేసి మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామని కోరుచున్నాను. మళ్ళీ ఇంకొకటండి, సంక్షేమ పథకాలని సార్ చెప్పారు మనకి. మేము విలేజెస్లోకి వెళ్ళి మహాశక్తికి పూర్వకం చేశాము. జగన్ గారు ఇచ్చే పథకాలన్నీ మళ్ళీ బాబు గారు ఎందుకు ఇస్తున్నారని మనం నిలదీశారు. సో ఎందుకంటే లేని వాళ్ళందరూ పథకాల కోసం అలవాటు పడి ఉన్నారు కాబట్టి బాబు గారు కూడా మనకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దయచేసి బాబు గారు ఏం చేస్తారంటే మనకి జగన్ మనల్ని వేరే చేస్తారని తాకట్లో పెట్టి మనకి డబ్బులు ఇస్తున్నాడు. కానీ మన బాబు గారు ఏం చేస్తారంటే మన కుటుంబ పెద్దలు మనకి ఎలాగైతే మనం యజమాని ఎలా సంపాదించి మనకి ఇస్తున్నాడో అలాగే మన బాబు గారు కూడా మనకు అలా తెచ్చిస్తాడు, సంపాదించి తీసుకొచ్చి ఇస్తారు. జగన్ గారు లాగా వేరే దేశాలకు తాకట్టు పెట్టి అయితే సంక్షేమ పథకాలు తెచ్చి ఇవ్వరు. దయచేసి మనము మోటివేట్ చేసి జనాల్లో ఒకళ్ళకి 10 మందిని 100గా తయారు చేసి బాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, రామాంజన్ గారిని పెమ్మసాని గారిని గెలిపించాలని కోరుచున్నాను సార్. ఏంటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ మాట్లాడేది కన్విన్సింగ్ గా ఉంటుంది. మీరు అన్నట్టు ఆటో ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయింది ఒకటి. రెండోది గుంతల రోడ్లలో ఆటో వెళ్ళినప్పుడు వాటికి వచ్చేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఇండస్ట్రీలే బాగుపడుతున్నాయి. ఏంటి తెలిసే ఇద్దరే ఆనందంగా ఉన్నారు. ఒకరు ఆటో మెకానిక్, ఎందుకంటే వీళ్ళ రిపేర్లన్నీ చేసి వాళ్ళ బిజినెస్ బాగా ఉందని. రెండోది ఎముకల డాక్టర్, ఎందుకంటే పోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ పరిస్థితి కూడా బాగుందంట. వీళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లా ఆటోలు నష్టపోతున్నారు రిపేర్కి వెళ్ళినప్పుడు. రెండోది ఇన్సూరెన్స్ అని చెప్పాను. మూడోది అసలు ఆటో కార్మికుడికి వచ్చేటువంటి ఆదాయమే తగ్గిపోయింది ఈ రోజున. ఎందుకంటే
ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వేరే వృత్తులు చేసుకోలేక ఆటోలు నడుపుకోవాల్సిన పరిస్థితి. సో ఆటోలు నడిపే వాళ్ళు 5,000 ఉండవలసిన వ్యక్తులు 10,000 మంది ఉన్నారు. సిటీకి వచ్చి బిజినెస్ పరంగా కానీ క్యాపిటల్ పరంగా కానీ వచ్చేటువంటి వ్యక్తులు తగ్గిపోయారు. సో కాంపిటీషన్ పెరిగిపోయింది, కస్టమర్లు తగ్గిపోయారు, ఆదాయం తగ్గిపోయింది. సో ఆయన ఇచ్చే 10,000 రూపాయలు ఏ మోల్కి సరిపోవు. అదే మంచిగా వాళ్ళ కనుక ఉంటే ఆటోలు కాంపిటీషన్ తక్కువయ్యి కస్టమర్లు ఎక్కువైతే 2,000-3,000 రూపాయల రోజు ఇంటికి తీసుకెళ్ళగలరు. ఆయన ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి ఏ మోల్కి వస్తుంది? సో ఆ విధంగా ఎనలైటికల్ గా మీరు చెప్పగలగాలి. ఈ సబ్జెక్ట్ తెలుసుకొని ప్రతి విషయం మీద అవగాహన పెంచుకోండి. రామాంజనేయులు గారు కానీ నన్ను కానీ ఇంకోళ్ళని కానీ పూర్తిగా అడగండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏంటంటారు? తెలుగుదేశం మహిళని గుంటూరు తూర్పు నియోజకవర్గం చేయుతంటే 18,750 రూపాయలు ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు. కానీ ఆయన కంటే ముందే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలోను, ఎస్సీలోను, మైనార్టీలోను, ఓసీలోనని 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మనం 1,00,000 రూపాయలే కట్టేవాళ్ళం బ్యాంక్కి. 1,00,000 రూపాయలు సబ్సిడీ పోయేది. అది లాభమా? సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 3 సార్లు వేసారు. 4వసారి బటన్ నొక్కారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పడలా. రుణమాఫీ డబ్బులు పడ్డాయా? మీకు ఎవరికన్నా చేతి పడ్డాయా? రుణమాఫీ పడ్డాయా? అమ్మఒడి పడ్డాయా? అన్ని నాటకాలు బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని నాటకాలు ఆడుతున్నాడు. కానీ మన బాబు గారు చేయూత కంటే ముందుగానే మనకు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలకి ఇస్రాకులు కానీ, నా చిల్లర కొట్టు కానీ, బట్టల వ్యాపారానికి కానీ 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు కట్టేవాళ్ళం. 1,00,000 రూపాయలు మనకు లాభం వచ్చిందా లేదమ్మా? తీసుకున్నారా లేదా? దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. 50 గజాల స్థలం ఉంటే 2,50,000 ఇచ్చారు. చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చారు. చంద్రన్న ఇన్సూరెన్స్ 2 లక్షలు ఇచ్చారు. మట్టి ఖర్చులు 5,000 ఇచ్చారు. చంద్రన్న పెళ్లి కానుక 35,000 ఇచ్చారు. ఆయన మనకి ఏం తక్కువ చేయలేదు, అన్ని బాగానే చేశారు ఆయన అధికారంలో. కాకపోతే ప్రజల్లోకి ఈ పథకాలు వెళ్ళలేదమ్మా. అందుకే మనం నష్టపోయాము. ఈసారి అలా కాదు. బాబు గారు ఇప్పుడు చెప్పిన పథకాలు చెప్తున్నాను. గుంటూరు జిల్లా మహిళలకి బస్ పాస్ ఫ్రీ, ఇల్లు కట్టుకుంటానంటే 5 లక్షలు ఇస్తా అన్నారు. మళ్ళేమో చంద్రన్న పథకం 10 లక్షలు ఇస్తా అన్నారు. ఆడపిల్లలు 2-3 15,000 సంవత్సరానికి. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ళు ఉన్నాడు వారికి. ఆగండి అమ్మా, మాట్లాడండి ఒక నిమిషం, మాట్లాడండి. లేదు ఒక్క నిమిషం. నేను మహిళలు ఇంతమంది వచ్చారని నాకు ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల గురించి చెప్తున్నాను. మీ అందరికీ చెప్పాలా వద్దా? ఒక మాట చెప్పండి అమ్మా. అక్క చెల్లెళ్ళారా, తెలుగు మహిళలారా, నేను బాబు గారి కొరకు పనిచేస్తున్నా. ఆరోగ్యం బాగోపోయినా నేను బాబు గారి కొరకు పనిచేస్తున్నా. పెద్దపతి గారికి కూడా తెలుసు ఆ సంగతి. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను? మనం ఎట్టయినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, చంద్రశేఖర్ గారిని ఎంపీని చేయాలి, అతని ఆంజనేయులు గారిని మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలని మన తెలుగు మహిళలందరం డిమాండ్ చేయాలా లేదా? వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అడుగుతున్నా. ఎవరు ఇచ్చారు ఈ ల్యాండ్స్? లోకల్ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తులు 10-15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని 30-40 లక్షల రూపాయలు పెట్టి కొని మీకు సెంటు రూపంలో ఇచ్చానని మిమ్మల్ని మభ్యపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మొట్టమొదటి అంటే ఒక 20 లక్షల విలువ చేసేటువంటి ఎకరాన్ని 40 లక్షలు కొన్నారు అంటే మీకు సెంటు 2 సెంట్లు రావాల్సిన భూమి 1 సెంటు వచ్చింది. మీరు 50% నష్టపోయారు. మొట్టమొదటిగా చెప్పాల్సింది, భూమి ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత మీకు ఉందా లేదా? ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మీరు ఇల్లు కట్టుకుని అందులో ఉండాలంటే? సెంటు స్థలం 50 గజాలలో వచ్చేదాన్ని ఇల్లు అంటారా, గది అంటారా? అవునా? వినండి. తర్వాత 3వది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు టిడ్కో ఇల్లు అంటే పూర్తిగా ఒక కమ్యూనిటీని చేసి ఇల్లు కట్టించి ఇల్లు ఇవ్వాలని పెడితే కనీసం ఆ ఇళ్లను కూడా ఆ కీర్తి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంచనివ్వలేదు.
ఇది వాస్తవం. 4 పాయింట్. 5వది, ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇచ్చారు? మీరు ఎక్కడో ఊరి దూరంలో మీకు సంబంధం లేని ప్రాంతంలో మీరు ఇళ్ల స్థలం ఇస్తే మీ పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు? కేవలం ఏదో ఇచ్చాను నేను 30 లక్షల మందికి, నాకు 30 లక్షల ఓట్లు కావాలనే విధంగా ఉంది తప్పించి నిజంగా ఇందులో వాళ్ళకి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం లేదు అనేది నేను అనుకుంటున్నాను. మీరు ఈ 4 పాయింట్లు చెప్పండి. అర్థమైందా? సో ఇట్లా క్లియర్గా చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకొని 2లో 3లో ఒకళ్ళన్నా మారుతారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు అమ్మఒడి అనే పథకం చంద్రబాబు నాయుడు ఇవ్వలే, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. మాకు 15,000 అన్నాడు, 13,000 అన్న వస్తుంది కదా, మీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు మన ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాడు. స్కాలర్షిప్లు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో కానీ మన వాళ్ళు చదివితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి 40,000 రూపాయలు ఫీజులు కట్టాడు ఒక్కొక్క పిల్లవాడికి. అట్లాగే ఆడపిల్లలు బడికి వస్తా అంటే 3,500 రూపాయలు పెట్టి సైకిల్ కొనిచ్చాడు. ఇవన్నీ చేశాడు. ఈయన ఏం చేశాడు? స్కాలర్షిప్లు తీసేశాడు, ఒక బిడ్డకి ఇస్తానన్నాడు. మనకు స్కాలర్షిప్లు ఇచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు తాగే సారాయి ధర ఎంత? 50 రూపాయలు. ఇప్పుడు సారాయి ధర ఎంత? వినమ్మా తల్లి, నువ్వే చెప్పాలి ఆన్సర్. ఈరోజు ఎంత? ఒక్కొక్క క్వార్టర్ తాగే ఇంట్లో 90% మంది తాగుతున్నారు. ఈరోజు 90% ఇండ్లలో చెప్తున్నా, నెలకు 3,000 రూపాయలు మినిమం సారాయి మీద దుబారా అవుతుంది. నెలకు 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఒక బుడ్డీ ద్వారానే మనల్ని తీసుకుంటున్నాడు. ఈయన ఇచ్చేదంతమ్మా 13,000. ఆ రోజు స్కాలర్షిప్లు 3వ క్లాస్ నుంచి స్కాలర్షిప్లు ఇచ్చారు, 3కి ఇచ్చారు, 2కి ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే దాంతో లెక్కేసి 13,000 ఏమి లెక్క వస్తుంది? అదే చెప్పాలి, మనం చెప్పాలా? ఈరోజు కాన్వెంట్ లో మనం ఆ రోజు కాన్వెంట్ లో చదివితే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద డబ్బులు వచ్చాయి. మరి ఈరోజు ఎక్కడ వచ్చాయి? దాని మీద ఫోకస్ కన్నా కూడా నా ఒపీనియన్, వెంటనే మీ హస్బెండ్ మందు తాగుతారా అని అడగండి. మీకు 15,000 అమౌంట్ వస్తుందంటే అమ్మ మీ ఇంట్లో ఎవరైనా మందు తాగేవాళ్ళు ఉన్నారా అని అడగండి. అప్పుడు మందు ద్వారా వెళ్ళండి. అమ్మ 4 ఏళ్ల క్రితం మందు బాటిల్ ఎంత ఉండేదో మీ ఆయన్ని అడగండి. 60 రూపాయలు ఉండేది, ఈ రోజున 200 రూపాయలు ఉంది. మీ దగ్గర నుంచి తీసుకొని మీకు ఇస్తున్నారు. అది ఒకటి. ఒకవేళ మా ఆయన మందు తాగరు, పిల్లలు ఏం చేస్తున్నారని అడగండి. చదువుకుంటున్నారా, పనికి వెళ్తున్నారా? చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగం వస్తుందా, రాదా? ఇట్లా మీరు డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని వాళ్ళు ఎన్లైటింగ్ చేయాలి. కేవలం ఇది ఒకటే చూసుకోవటం కాదు. అర్థమైందా? చేసి ప్లస్ మనం చేసినవి చెప్పండి కష్టమైన విషయం వచ్చినప్పుడు. అర్థమైందా?